సిటీలో గణేష్ ఉత్సవాలు 5వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నిమజ్జనం కోసం 5 క్రేన్లు సిద్ధం చేశారు. మరోవైపు నెక్లెస్ రోడ్లో చిన్న చిన్న గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. 1 అడుగు నుండి 10 అడుగుల వరకు ఉన్న గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు భక్తులు. నిమజ్జనం దగ్గర ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇక ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు సందర్భంగా ఆ నగరవాసులు అంటే ఆఫీసుల్లో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఏవైతే ఉంటాయో 1 అడుగు నుంచి 10 అడుగుల వరకు ఉన్న విగ్రహాలను 5వ రోజు చాలా ఘనంగా నెక్లెస్ రోడ్ వద్ద మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం అంటే చిన్న చిన్న వినాయకుడిని ఆఫీసులో పెట్టినటువంటి వాళ్ళు కానీ లేదంటే ఇళ్ళలో పెట్టుకున్నటువంటి వాళ్ళు పూజ చేసుకొని నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అంటే అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు భాగ్యనగర్ కానీ ఇటు మొత్తం గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు ముఖ్యంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ లైటింగ్ కానీ తర్వాత ఈ పెద్ద అంటే 1 అడుగు నుంచి పెద్ద 10 అడుగులు 20 అడుగుల విగ్రహాలు కూడా కొన్ని వస్తున్నాయి కాబట్టి వాటి అనుగుణంగానే ఇక్కడ క్రెయిన్లను కూడా ఏర్పాటు చేశారు. మనకు పెద్ద వినాయకులు వచ్చినా కూడా వాటి తగ్గట్టుగానే నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా జై బోలో గణేష్ మహారాజుకు అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణేష్ గుర్తుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కూడా తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? పేరు సోమాజిగూడ నుంచి. లతీఫ్ అండి నా పేరు. ప్రతి ఏటా చేస్తూనే ఉంటాం. ఇది ఆల్మోస్ట్ ఆఫీస్లో ఇది 6 ఇయర్స్ నుంచి చేస్తాం. ఆఫీస్లో ఒక 50 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు 9 డేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు 5 డేస్లో క్లోజ్ చేసాం. ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం అనుకోని. నెక్స్ట్ ఇయర్ వర్షాలు కొంచెం తక్కువ ఉండి అందరికీ మంచి జరగాలి. గణేష్ విగ్రహం అప్పుడు కొంచెం వర్షాలు తగ్గితే చాలు. వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ముఖ్యంగా ఇటు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు హెల్త్ క్యాంప్ అంటే ఆరోగ్య కేంద్రంతో పాటు ఇటు పోలీస్ కమాండో అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ పీపుల్ ప్లాజా వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం కాబట్టి పీపుల్ ప్లాజా వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు అంటే 5వ రోజు కాబట్టి దాదాపు ఒక 20% విగ్రహాలను నిమజ్జనము అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ప్రస్తుతం పీపుల్ ప్లాజా వద్ద మాత్రం 5వ రోజు మాత్రం ఘనంగా ఈ నిమజ్జనాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సిద్దిక్తో అనిల్, V6 న్యూస్, హుస్సేన్ సాగర్ నుండి.